హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శృతి క్రియేషన్స్. నేనైతే చాలా మంది ఇష్టపడే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇదైతే చాలా టేస్టీగా వస్తుంది. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడండి చెప్తా. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకున్నాను నాన్ స్టిక్ది. అందులోనే 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అందులోనే ఉల్లిపాయలు చిన్నగా తరిగినవి వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా తరిగి వేసుకోవాలి. అందులోనే క్యారెట్ వేసుకున్నాను. ఇందులో క్యాప్సికమ్, క్యాబేజ్ ఏవైనా వేసుకోవచ్చు కూరగాయలు. నేనైతే ఇవి వేసుకున్నాను, క్యారెట్ ఒకటే. ఇవి మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇందులోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాను కొంచెం. దీన్ని కూడా మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇందులో పసుపు, నేనైతే 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇందులో నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకొని వీటిని అయితే మంచిగా కలపాలి. వీటిని కలపడంలోనే మంచి టేస్ట్ వస్తుంది. ఇది బాగా వేగనివ్వాలి. ఇది ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఇదైతే ఎగ్ వేసినాకనే సాల్ట్ వేయాలి. కారం అయితే ఇప్పుడు ఏమి వేయొద్దు. సాల్ట్ అయితే ఇప్పుడే వేయాలి, మంచిగా పడుతుంది కదా ఎగ్ ఫ్రైకి. ఇదైతే బాగా ఆయిల్లోనే ఫ్రై కానివ్వాలి. ఇది ఐరన్ కడాయిలో చేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. నా దగ్గర పెద్దది లేదు, అందుకే నాన్ స్టిక్ దాంట్లో చేస్తున్నాను. మీరైతే నాన్ స్టిక్ దాంట్లో చేయొద్దు, ఐరన్ కడాయిలో చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇదైతే హై ఫ్లేమ్లోనే చేయాలి, అస్సలు లో ఫ్లేమ్లో చేయొద్దు. ఇది హై ఫ్లేమ్లో చేస్తేనే ఎగ్ మంచిగా టాస్ చేసినట్టు మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఎగ్ అంతా వేగిపోవాలి. ఇందులో నేనైతే ఎలాంటి సాసులు యూజ్ చేయట్లేదు, సాసులు యూజ్ చేయకుండా చేస్తున్నాను. ఇది బాగుంటుంది, న్యాచురల్గానే బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి అయితే మీరు. ఇందులో నేనైతే 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. 1 కప్పు రైస్ తీసుకొని మంచిగా కలపాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులోనే 2 స్పూన్ల కారం వేస్తున్నాను. కారం అయితే టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోండి కారం. దీనిని రైస్ను బాగా కలపాలి. మనం రైస్ వండుకునేటప్పుడు అది కొంచెం బాయిల్డ్ అవుతున్నప్పుడు అందులో కొంచెం లెమన్ పిండుకోవాలి. ఈ రైస్ అనేది మంచిగా పుల్లలుగా వస్తుంది. ఈ రైస్ వేసాక దీన్ని కూడా చాలాసేపు ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి రైస్ని కూడా. ఇలా చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది, లేకపోతే రైస్ అస్సలు వేగదు. ఇందులోనే కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని కూడా చాలాసేపు కలపాలి. ఇది ఎంత హై ఫ్లేమ్లో వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్కి. ఒక 5 మినిట్స్ వరకు అయితే మంచిగా కలపండి. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతగానో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.